హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం టాప్ 10 టెక్నికల్ క్వశ్చన్స్ ఇన్ సి లాంగ్వేజ్ గురించి తెలుసుకుందాం. సి లాంగ్వేజ్లో టెక్నికల్ క్వశ్చన్స్ ఏమేమి అడుగుతారు, వైవా వాయిస్ కావచ్చు లేకుంటే ఇంటర్వ్యూ పర్పస్లో ఏమేమి అడుగుతారు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, టాప్ 10 టెక్నికల్ క్వశ్చన్స్ ఇవే ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ వచ్చేసి డాస్ అండ్ విండోస్, సెకండ్ వన్ ఈజ్ సి బేసిక్స్, థర్డ్ వన్ ఈజ్ డాటా టైప్స్, ఫోర్త్ వన్ ఈజ్ కంట్రోల్ స్ట్రక్చర్స్, ఫిఫ్త్ వన్ ఈజ్ అరేస్, సిక్స్త్ వన్ ఈజ్ స్ట్రింగ్స్, సెవెంత్ వన్ ఈజ్ ఫంక్షన్స్, ఎయిత్ వన్ ఈజ్ పాయింటర్స్, నైన్త్ వన్ ఈజ్ యూజర్ డిఫైన్డ్ డాటా టైప్స్ అండ్ లాస్ట్ వన్ 10th వన్ ఈజ్ ఫైల్స్. మీకు ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ 10 క్వశ్చన్స్ మీదనే బేస్ అయ్యి మిమ్మల్ని క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. అది రిటర్న్ టెస్ట్లో కావచ్చు, లేదంటే వైవా వాయిస్ కావచ్చు, టెక్నికల్ రౌండ్లో కావచ్చు, దేనిలో అయినా కానీ ఈ 10 క్వశ్చన్స్ మీదనే ఆధారపడి మీకు క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు టాప్ 10లో ఫస్ట్ వన్ వచ్చేసి డాస్ అండ్ విండోస్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో ఫస్ట్ మెయిన్గా మనకు బేసిక్స్ అనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలి. దీనిలో డాస్ అంటే అబ్రివేషన్ అడుగుతారు. వాట్ ఈస్ మీన్ బై డాస్ అంటే మీరు దాన్ని ఫుల్ ఫామ్ చెప్పేటట్టు ఉండాలి. డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. నెక్స్ట్ మనకు డాస్లో ఇంటర్నల్ కమాండ్స్ అండ్ ఎక్స్టర్నల్ కమాండ్స్ గురించి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అది మీరు ప్రిపేర్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకు ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి క్వశ్చన్స్ ఏమడుగుతున్నట్టే, ఆపరేటింగ్ సిస్టమ్ దేనికి, దాని డెఫినేషన్ అడిగేందుకు ఛాన్స్ ఉంటుంది. డెఫినేషన్ వచ్చేసి ఇంటర్ఫేస్ బిట్వీన్ యూజర్ అండ్ సిస్టమ్ ఫ్రెండ్స్. ఇంటర్ఫేస్ అంటే మీడియేటర్ లాగా యూజ్ అవుతుంది. మరి ఎందుకు మీడియేటర్ లాగా యూజ్ అవుతుంది అని కూడా క్వశ్చన్ అడిగేందుకు ఛాన్స్ ఉంటుంది. అంటే మనం ఏ విధంగా చెప్పాలంటే సిస్టమ్కి అర్థమయ్యే భాష ఏంటిదంటే బైనరీ లాంగ్వేజ్ మాత్రమే అర్థమవుతుంది. అంటే 0s and 1s రాయాలి సిస్టమ్కి అర్థం కావాలంటే. ఆ భాష మనకు అర్థం కాదు కాబట్టి మనకు వచ్చేది ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాబట్టి దీన్ని అటు కన్వర్ట్ చేసి అక్కడున్న ఆన్సర్ను మనకు అర్థమయ్యే భాషలో కన్వర్ట్ చేయడానికి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది యూజ్ అవుతుందని చెప్పాలి ఫ్రెండ్స్. ఇదే డెఫినేషన్. విండోస్లో మరి మనకు మెయిన్గా డిఫరెన్సెస్ గురించి అడుగుతారు. డాస్ అండ్ విండోస్ గురించి డిఫరెన్సెస్ రైట్ ఫ్రెండ్స్. డిఫరెన్స్ అంటే ఏం లేదు, విండోస్ అనేది GUI బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు. అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. మనం చూస్తున్నాం ల్యాబ్లలో కానీ ఏదన్నా మనకు మౌస్ తోటి ఏదైనా ఐకాన్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ ఆ ఐకాన్లో ఉన్న డాటా అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. అదే డాస్ అనుకోండి, ప్రతిదీ మనం కమాండ్ ప్రాంప్ట్లో రాయాల్సి ఉంటుంది. ఏదైనా కానీ ఓపెన్ చేయాలన్నా ఏం వర్క్ చేయాలన్నా ఖచ్చితంగా కమాండ్స్ ఇస్తేనే వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది మెయిన్ డిఫరెన్స్ డాస్కు విండోస్కు. ఓకేనా ఫ్రెండ్స్. డాస్ అనేది CUI క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్, అదే విండోస్ వచ్చేసి GUI బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఓకేనా ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సి బేసిక్స్. దీనిలో మనకు మెయిన్గా ఏమేమి అడిగేందుకు ఛాన్స్ ఉందంటే హిస్టరీ ఆఫ్ సి గురించి అడుగుతాడు. మరి సి అనేది దేని బేస్ చేసుకొని వర్క్ అవుతుందంటే పాప్ బేస్డ్ లాంగ్వేజ్ ఫ్రెండ్స్. పాప్ అంటే ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఓకేనా ఫ్రెండ్స్. ఇది మళ్ళీ నెక్స్ట్ మీకు క్వశ్చన్ ఏది అడిగే ఛాన్స్ ఉంటుంది బేసిక్స్లో నుంచి అంటే కంపైలర్ అంటే ఏంటిది. ఓకేనా. నెక్స్ట్ సాఫ్ట్వేర్ అంటే ఏంటిది, హార్డ్వేర్ అంటే ఏంటిది, మరియు సి టోకెన్స్ గురించి అడిగే ఛాన్స్ ఉంటుంది సి బేసిక్స్లో. మరి కంపైలర్ దేనికి అంటే లాంగ్వేజ్లో మనము ఇంతకుముందే మనము OS గురించి తెలుసుకున్నాం. OS అంటే ఏమంటున్నాం, ఇంటర్ఫేస్ బిట్వీన్ యూజర్ అండ్ సిస్టమ్ అన్నాం. ఇది కంపైలర్ కూడా సేమ్ ఫ్రెండ్స్. అంటే మనము ఏదైతే రాస్తున్నామో ప్రోగ్రామ్ కోడింగ్ను అది బైనరీ లెవెల్ లాంగ్వేజ్కు కన్వర్ట్ చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. బైనరీ లెవెల్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసి దానిలో మళ్ళీ సిస్టమ్ ఏదైనా ఆపరేషన్ చేసిన తర్వాత రిజల్ట్ను మళ్ళీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లాగా అంటే మనకు యూజర్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేస్తుంది కంపైలర్. సింపుల్గా కంపైలర్ అంటే ఏం చెప్పొచ్చు అంటే ఇట్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ కన్వర్టింగ్ టు
high level language to low level language and also low level language into high level language అని చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సాఫ్ట్వేర్ ఈజ్ నథింగ్ బట్ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్. సాఫ్ట్వేర్లో మళ్ళీ టైప్స్ ఉంటాయి, 2 టైప్స్ ఉంటాయి. ఒకటి సిస్టమ్ సాఫ్ట్వేర్, రెండోది అప్లికేషన్ సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ అంటే ఏమంటున్నాం, సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అంటున్నాం. మరి దీనిలోనే ప్రోగ్రామ్ అంటే ఏంటిది అని అడిగే ఛాన్స్ కూడా ఉంది. ప్రోగ్రామ్ అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఈజ్ నథింగ్ బట్ ప్రోగ్రామ్. హార్డ్వేర్ అంటే ఏంటిది, ఫిజికల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఏ సిస్టమ్. అంటే మనకు సిస్టమ్ చూస్తుంటే మనకి ఏమైతే కనబడుతున్నాయో వాటిని తాకగలుగుతున్నామో అలాంటి వాటిని హార్డ్వేర్ అంటాం. ఎగ్జాంపుల్ వచ్చేసి మానిటర్ కావచ్చు, సిపియు కావచ్చు, మౌస్, కీబోర్డు, ప్రింటర్, స్కానర్, ఇవన్నీ మనము చూడగలుగుతున్నాం, తాకగలుగుతున్నాం కాబట్టి వీటిని హార్డ్వేర్ అంటారు. నెక్స్ట్ సి టోకెన్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఆల్రెడీ సి లాంగ్వేజ్ మీకు తెలుసు కాబట్టి ఈ టోకెన్స్లలో మీకు అవేర్నెస్ అనేది ఉండాలి. మనకు దానిలో డాటా టైప్స్ వస్తాయి, నెక్స్ట్ అరేస్ వస్తాయి, వేరియబుల్ అంటే ఏంటిది, ఇలాంటి టాపిక్స్ మీరు బ్రీఫ్గా చదువుకొని వెళ్ళాల్సి ఉంటుంది ఇంటర్వ్యూలో. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి మనకు డాటా టైప్స్ గురించి అడిగే ఛాన్స్ ఉంటుంది. దీనిలో ఫస్ట్ డెఫినేషన్ ఆఫ్ డాటా టైప్ అంటే ఏంటిది ఫ్రెండ్స్, టైప్ ఆఫ్ ద డాటా ఈజ్ నథింగ్ బట్ డాటా టైప్. అంటే మనం ఏదైతే డాటా ఇస్తున్నామో ఆ డాటాలో ఏదైతే వాల్యూ అనేది హోల్డ్ అవుతుందో దాన్ని మనం టైప్ ఆఫ్ డాటా అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటూ ఏ ఈక్వల్ టు 30 అన్నప్పుడు ఏ అనేది వేరియబుల్, ఎటువంటి డాటా టైపు, ఇంటీజర్. కాబట్టి మనం 30 అనే వేరియబుల్ వాల్యూను స్టోర్ చేస్తున్నాం ఏలో. ఓకేనా ఫ్రెండ్స్, ఇది డెఫినేషన్ ఆఫ్ డాటా టైప్. మరి టైప్స్ ఏమేమి రకాలు ఉన్నాయంటే 3 టైప్స్ ఉంటాయి ఫ్రెండ్స్ మెయిన్గా. ఫస్ట్ వన్ వచ్చేసి సిస్టమ్ డిఫైన్ డాటా టైప్, సెకండ్ వన్ యూజర్ డిఫైన్ డాటా టైప్, థర్డ్ వన్ వచ్చేసి డిరైవ్డ్ డాటా టైప్స్. 3 టైప్స్. డాటా టైప్స్ ఆర్ 3 టైప్స్. దోస్ ఆర్ సిస్టమ్ డిఫైన్, యూజర్ డిఫైన్, డిరైవ్డ్ డాటా టైప్స్. దీనిలో మళ్ళీ సిస్టమ్ డిఫైన్లో ఇంటీజర్, క్యార్ అని ఉంటుంది. యూజర్ డిఫైన్లో స్ట్రక్చర్, యూనియన్, ఎన్యూమరేషన్ అని ఉంటుంది. డిరైవ్లో అరేస్, పాయింటర్స్ అని ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. టెక్నికల్ రౌండ్లో కానీ, రిటర్న్ టెస్ట్లో కానీ, ఇంటర్వ్యూ పర్పస్లో కానీ, లేదంటే మీ ల్యాబ్ ఎగ్జామ్లలో చాలా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ మనకు చాలా ఇంపార్టెంట్ అయింది కంట్రోల్ స్ట్రక్చర్ గురించి అడిగే ఛాన్స్ ఉంటుంది. 100% దీనిలోకి వెళ్ళి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. కంట్రోల్ స్ట్రక్చర్లో టైప్స్ ఏమేమి ఉంటాయంటే 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ కండిషనల్ కంట్రోల్ స్ట్రక్చర్, సెకండ్ వన్ వచ్చేసి ఇటరేటివ్ కంట్రోల్ స్ట్రక్చర్, నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి జంపింగ్ కంట్రోల్ స్ట్రక్చర్. దీనిలోనే కండిషనల్లోనే మళ్ళీ మీకు మల్టీవే కండిషనల్ కంట్రోల్ స్ట్రక్చర్ అని కూడా ఉంటుంది, అంటే స్విచ్ కేస్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కండిషనల్ కంట్రోల్ స్ట్రక్చర్ గురించి తెలుసుకుందాం. కండిషనల్ కంట్రోల్ స్ట్రక్చర్లో మళ్ళీ 4 టైప్స్ ఉంటుంది. ఇఫ్, ఇఫ్ ఎల్స్, ఇఫ్ ఎల్స్ ఇఫ్, నెస్టెడ్ ఇఫ్. ఇవి 4 టైప్స్. నెక్స్ట్ ఇటరేటివ్ కంట్రోల్ స్ట్రక్చర్లో మనకు మళ్ళీ 3 టైప్స్ ఉంటుంది. ఫర్ లూపు, వైల్ లూపు, డూ వైల్ లూపు. మళ్ళీ జంపింగ్ కంట్రోల్ స్ట్రక్చర్ వచ్చే వరకు 4 టైప్స్ ఉంటుంది ఫ్రెండ్స్. గో టు, బ్రేక్, కంటిన్యూ, రిటర్న్. వీటి గురించి మీకు ఇండివిజువల్ వీడియో చూస్తే ఈజీగా అర్థమవుతుంది. మనం దీనిలో టాపిక్స్ ఏమేమి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమైతే ఉన్నాయో అవి బ్రీఫ్గా చెప్పడం లేదు, షార్ట్కట్లో చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీనిలో మనకు ఇంపార్టెంట్ ఏంటి అంటే మళ్ళీ దీనిలో వైల్కు, డూ వైల్కు డిఫరెన్స్ ఏందని అడిగే ఛాన్స్ ఉంటుంది. వైల్ అనేది ఇటరేటివ్ కంట్రోల్ స్ట్రక్చర్, డూ వైల్ కూడా ఇటరేటివ్ కంట్రోల్ స్ట్రక్చర్. మరి రెండిటి మధ్యలో డిఫరెన్స్ ఏంటిది అంటే వైల్, డూ వైల్ రెండు కూడా కండిషనల్ ఇటరేటివ్ కంట్రోల్ స్ట్రక్చర్సే. దీనిలో స్టేట్మెంట్స్ అనేది ఫస్ట్ ఎగ్జిక్యూట్ ద స్టేట్మెంట్ ఫస్ట్ అండ్ చెక్ ద కండిషన్ లాటర్. దేనిలో, డూ వైల్లో అయితే ఇట్ చెక్స్ ద కండిషన్ ఫస్ట్ అండ్ ఎగ్జిక్యూట్ ద స్టేట్మెంట్స్ లాటర్. ఇది వైల్ లూప్. ఓకేనా ఫ్రెండ్స్, అంటే వైల్ లూప్లో ఫస్ట్ కండిషన్ చెక్ అవుతుంది, తర్వాత స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. డూ వైల్లో ఫస్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత కండిషన్ అనేది చెక్ అవుతుంది. మళ్ళీ ఇంకొక డిఫరెన్స్ ఏంటిదంటే మనకు వైల్ తర్వాత సెమీకోలన్ ఉండదు, డూ వైల్లో వైల్ తర్వాత సెమీకోలన్ ఉంటుంది. ఇది మెయిన్ డిఫరెన్స్, ఇది గుర్తుంచుకోవాలి. మళ్ళీ వైల్ను ఎంట్రీ కంట్రోల్ లూప్ అంటారు, డూ వైల్ను ఎగ్జిట్ కంట్రోల్ లూప్ అంటారు ఫ్రెండ్స్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అరేస్.
దీనిలో మెయిన్గా అరేస్ యొక్క డెఫినేషన్ అడుగుతారు. నెక్స్ట్ అసలు అరేస్ను ఎందుకు యూజ్ చేస్తున్నామని అడుగుతారు. దాన్ని టైప్స్ అడుగుతారు. ఫస్ట్ డెఫినేషన్ అంటే సింపుల్గా సెట్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ సిమిలర్ టైప్ ఈజ్ నథింగ్ బట్ అరేస్. ఇది డెఫినేషన్ చెప్పచ్చు అడిగినప్పుడు. వై వీఆర్ యూజింగ్ అరేస్ అన్నప్పుడు మనకు వేరియబుల్స్ అనేది ఆల్రెడీ టాపిక్ ఉంటుంది, రైట్. దానిలో మనం స్టోరేజ్ చేస్తే ఇంట్ ఏ ఈక్వల్ టు 30 అన్నాం అనుకోండి, అది ఏలో 30 అనే వాల్యూ స్టోర్ అవుతుంది. అది ఎటువంటి టైప్ అంటే ఇంటీజర్ టైప్. ఓకేనా, రైట్. ఇప్పుడు అరేస్ టాపిక్ ఎందుకు తీసుకురావడం జరిగిందంటే మనకు ఒక ప్రోగ్రాంలో ఒక 1000 వేరియబుల్స్ అనేది స్టోర్ చేయాల్సి వచ్చింది అనుకుందాం. ఇప్పుడు మనం డిక్లరేషన్ ఏ విధంగా ఉండొచ్చు, అరేస్ టాపిక్ లేకుంటే ఇంట్లో ABCD అప్ టు Z, మళ్ళీ క్యాపిటల్ ABC. ఎందుకు క్యాపిటల్ స్మాల్ అంటున్నా అంటే C అనేది కేస్ సెన్సిటివ్ కాబట్టి. ఇలా ఈ విధంగా నేను ఎన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేయాల్సి ఉంటుంది, 1000. ఇప్పుడు 1000 అంటే ఏదో విధంగా డిక్లేర్ చేద్దాం అనుకోండి. ఒకవేళ మన ప్రోగ్రాంలో 10,000 వచ్చింది అనుకోండి, సాధ్యమా? అది కాదు. అలాంటి సిచ్యువేషన్ను ఫేస్ చేసినందుకు మనకు అరేస్ అనే టాపిక్ యూజ్ చేయాలి. సెట్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ సిమిలర్ టైప్ అంటే డాటా టైప్ అనేది సిమిలర్గా ఉండాలి, సేమ్ టైప్ ఉండాలి. దానిలో ఎన్ని అంటే అన్ని. మనము ఇండెక్స్ అనేది అరే అనేది ఇండెక్స్ బేస్డ్ ఉంటుంది. A10 అని రాసిన అనుకోండి, దానిలో 10 వాల్యూ స్టోర్ అవుతాయి సేమ్ డాటా టైప్ కిందికి. అదే A100 అని రాసిన అనుకోండి, 100 వాల్యూస్. A1000 అంటే 1000. ఇది సింపుల్గా మనకు డిక్లరేషన్ అయిపోతుంది. దీని వల్లనే మనకు అరే అనే టాపిక్ అనేది ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇది మనం చెప్తే సరిపోతుంది. నెక్స్ట్ టైప్స్. దీనిలో సింగిల్ డైమెన్షనల్ ఉంటుంది, డబుల్ డైమెన్షనల్ ఉంటుంది, మల్టీ డైమెన్షనల్ ఉంటుంది. 3 టైప్స్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకు స్ట్రింగ్స్ అని ఉంది. స్ట్రింగ్ అంటే దాని డెఫినేషన్ అడుగుతారు మెయిన్గా. సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఈజ్ నథింగ్ బట్ స్ట్రింగ్స్. సింపుల్గా సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే మోర్ దెన్ 1 క్యారెక్టర్ ఉంటే దాన్ని ఏమని పిలవాలి మనం? స్ట్రింగ్ అనాలి. మరి క్యారెక్టర్ అంటే ఏంటిది? సింగిల్ క్యారెక్టర్, అది 1 కావచ్చు, లేదంటే ABCలలో ఏదైనా ఒక క్యారెక్టర్ ఉంటే దాన్ని క్యారెక్టర్ అంటాం. సింగిల్ కోడ్లో మనం రాస్తే దాన్ని క్యారెక్టర్ అంటాం. డబుల్ కోడ్స్లో రాస్తే మనం దాన్ని స్ట్రింగ్ అంటాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇది స్ట్రింగ్స్ గురించి మనకు. నెక్స్ట్ మన టాపిక్ వచ్చేసి ఫంక్షన్స్. ఫంక్షన్ అంటే ఏంటంటే ఏ ఫంక్షన్ ఈజ్ ఏ రీయూజబుల్ బ్లాక్ ఆఫ్ కోడ్ దట్ గెట్స్ ఎగ్జిక్యూటెడ్ ఆన్ కాలింగ్. మనం ఎప్పుడైతే ఫంక్షన్ కాల్ చేస్తామో ఆ ఫంక్షన్ కాల్ అవుతుంది. దీన్ని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. ఫంక్షన్ ఒకసారి మనం రాసి ఎన్నిసార్లు అయినా యూజ్ చేసుకోవచ్చు. అది ఫంక్షన్ యొక్క స్పెషాలిటీ. మరి దీని టైప్స్ ఏమేమి ఉన్నాయంటే సిస్టమ్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఉన్నాయి, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఉన్నాయి. మనకు కావాల్సింది రాసుకుంటే దాన్ని యూజర్ డిఫైన్ అంటారు. సిస్టమ్ డిఫైన్ అంటే ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్గా ఉన్న వాటిని సిస్టమ్ డిఫైన్ ఫంక్షన్స్ అంటాం. ఓకేనా. సిస్టమ్ డిఫైన్ ఫంక్షన్ ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్, ఇవన్నీ సిస్టమ్ డిఫైన్డ్. మనం సమ్ అని ఏదన్నా రాసుకున్నాం అనుకోండి మన రిక్వైర్మెంట్కు, దాన్ని యూజర్ డిఫైన్ అంటాం. మరి ఇంకొకటి టాపిక్ వచ్చేసి రికర్సివ్ ఫంక్షన్ మీద అడిగే ఛాన్స్ ఉంటుంది. రికర్సివ్ ఫంక్షన్ అంటే ఏ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ విత్ ఇన్ ద సేమ్ ఫంక్షన్. ఇది డెఫినేషను. అంటే ఒక ఫంక్షన్లో సేమ్ ఫంక్షన్ని మళ్ళీ అదే ఫంక్షన్లో రాస్తే దాన్ని మనం రికర్సివ్ ఫంక్షన్ అంటాం. నెక్స్ట్ టాపిక్ మనకు పాయింటర్స్ ఉంది. ఇది 8th వన్. దీనిలో మనకు పాయింటర్ అంటే ఏంటిదంటే పాయింటర్ అనేది ఒక వేరియబుల్. అది ఏం హోల్డ్ చేస్తుందంటే ఏం స్టోర్ చేసుకుంటుందంటే అడ్రస్ ఆఫ్ సింపుల్ వేరియబుల్. ఓకేనా ఫ్రెండ్స్, అంటే పాయింటర్ వేరియబుల్ ఈజ్ ఎ వేరియబుల్ దట్ హోల్డ్స్ అడ్రస్ ఆఫ్ సింపుల్ వేరియబుల్స్ ఆఫ్ సేమ్ టైప్. దీన్ని పాయింటర్ అంటాం. అడ్రస్ను స్టోర్ చేసేది పాయింటర్. నెక్స్ట్ పాయింటర్లో మెయిన్గా మనకు కాల్ బై వాల్యూ, కాల్ బై రిఫరెన్స్ అనే 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. దాని మీద మెయిన్గా కాన్సన్ట్రేషన్ చేయాలి. కాల్ బై వాల్యూ అంటే ఫంక్షన్లో మనం డైరెక్ట్ వాల్యూను పాస్ చేస్తే కాల్ బై వాల్యూ అవుతుంది. అదే ఫంక్షన్లో మనం రిఫరెన్స్ అంటే అడ్రస్ను మనం సెండ్ చేస్తే దాన్ని కాల్ బై రిఫరెన్స్ అంటారు. దీని ఎగ్జాంపుల్ అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ 9th వన్. దీనిలో మనకు యూజర్ డిఫైన్డ్ డాటా టైప్స్ మీద క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. దానిలో 3 టైప్స్ ఉంటాయండి: స్ట్రక్చర్, యూనియన్, ఎన్యుమరేషన్. ఈ 3 టైప్స్ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే మనకు ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది.
లాస్ట్ టాపిక్ వచ్చేసి ఫైల్స్ అండి. దీనిలో మనకు మెయిన్గా కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ గురించి అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి దాని గురించి డిస్కస్ చేస్తాం. కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అంటే మెయిన్ ఫంక్షన్ లోపల, అంటే ఆ బ్రాకెట్స్ ఉంటాయి చూసినా, ఓపెన్ బ్రాకెట్ క్లోజింగ్ బ్రాకెట్, దాని లోపల మనం రాసే ఆర్గ్యుమెంట్స్ను కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అని చెప్పవచ్చు. దీనిలో మనకు ఫైల్ ఏ విధంగా ఓపెన్ చేస్తారు, ఏ విధంగా క్లోజ్ చేస్తారు అని అడిగేందుకు కూడా ఛాన్స్ ఉంటుంది. అది మీకు వీలుంటే ప్రిపేర్ కావచ్చు, లేదంటే అంత నెససరీ ఏం కాదు. కాకపోతే కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ మీద మాత్రం ఖచ్చితంగా వైవాలైనా కానీ ఇంటర్వ్యూ బేస్డ్ అయినా కానీ ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఈరోజు మన టాపిక్లోని ఇంపార్టెంట్ టాప్ 10 క్వశ్చన్స్ సి లాంగ్వేజ్లో. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు బ్రీఫ్గా కావాలంటే కింద కామెంట్ రూపంలో మీకు ఏ వీడియో ఏ టాపిక్ కావాలో ఆ టాపిక్ మీరు మెన్షన్ చేస్తే నేను చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.